హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ సేల్లో మంచి ప్రైజ్లో కమర్షియల్ ప్లాటు సేల్కి వచ్చిందండి. ఓవరాల్గా 300 గజాలు NH26 హైవే కానుకొని ఈ కమర్షియల్ ప్లాటు సేల్కి అవైలబుల్గా ఉందండి. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్లాట్ వచ్చేసరికి ఇదండి. ఓవరాల్గా 300 గజాలు వస్తుందండి. 2 ప్లాట్స్ అనమాట. 160 గజాలు ఒకటి, అలాగే 140 గజాలు 2 ప్లాట్స్ అండి. 2 కలిపి సేల్ చేస్తున్నారండి. ఈ రోడ్డు వచ్చేసరికి విజయనగరం నుంచి గజపతి నగరం రాయపూర్ వెళ్ళే నేషనల్ హైవే అండి. NH26 హైవే. మీకు మ్యాక్సిమం గొట్ల ముందు వస్తుందండి. లొకేషన్ వచ్చేసరికి రాయల్ నిర్మాన్ ఉడా లేఅవుట్ దగ్గరలో వస్తుందండి. ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి. కంప్లీట్గా 300 గజాలు. గజం రేట్ వచ్చేసరికి 16,500 చెప్తున్నారండి. సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ ప్లాట్ నుంచి గొట్లం గాయత్రి కాలేజ్ చాలా దగ్గరండి. 500 మీటర్ డిస్టెన్స్ వస్తుంది. అలాగే JNT జంక్షన్ వచ్చేసరికి 1 km డిస్టెన్స్ వస్తుందండి. అలాగే మెడికల్ కాలేజ్ కానీ సెంచూరియన్ యూనివర్సిటీ కానీ చాలా దగ్గర. ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. ఎవరైనా మంచి ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇలాంటి ప్లాట్స్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. తక్కువ ప్రైస్లో వస్తుందండి. గజం రేటు 16,500. ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి. మంచి కమర్షియల్ ప్లాట్ అండి. మంచి ప్రైస్లో సేల్కి వచ్చింది. ఎమర్జెన్సీ సేల్లో ఎవరైనా తక్కువ ప్రైస్లో కమర్షియల్ ప్లాట్ కావాలనుకుంటే ఇలాంటి ప్లాట్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. చాలా మంచి ప్రైస్లో అయితే సేల్కి రావడం జరిగిందండి. అలాగే ఈ ప్లాట్కి ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది. కంప్లీట్గా NH26 హైవే అండి. 100 ఫీట్ హైవే అనమాట. చాలా మంచి ప్రైస్లో వచ్చింది. ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ద్వారా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది. వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.